ఆయుర్వేదం ద్వారా ఈ షుగరు, బీపీ ఇటువంటి వాటికి ఎలా మనం దాన్ని నయం జేయవచ్చు? కంపారిటివ్‌గా మనం మిగతా వైద్యంతో పోల్చుకుంటే ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఏంటి? వీళ్ళని నయం చేయటం. చాలా డిజార్డర్స్ ఇప్పుడు మీరు చెప్పేవన్నిటిని కూడా ఆధునికంగా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. ఎందుకంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో ఈ అనారోగ్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇవి గతంలో లేవని కాదు. మనకిప్పుడు ఆయుర్వేద సంహితలో కూడా మధుమేహం గురించినటువంటిది, హృద్రోగాల గురించి ఇవన్నీ ఉంటాయి ప్రస్తావనలు. ఎందుకంటే చాలా రకాల డిసీజెస్ గురించి డిస్క్రిప్షన్స్ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే నేను స్టూడెంట్‌గా ఉన్న రోజు కంటే కూడా ఈరోజు ఈ కేసెస్ బాగా పెరిగిపోయాయి. అంటే ఈ 40 ఏళ్ల అనుభవంలో నేను మొదట్లో చూసినప్పటికి, ఇప్పటికి నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగిపోయారు ఇదంతా. కానీ జీవన విధానం మనకు తెలిసినటువంటిదే ఫిజికల్‌గా యాక్టివిటీ అన్నది లేనే లేదు. తినే ఆహారం గూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా అరిగి రక్తంలోకి వెళ్ళిపోతోంది పూర్తిగా. అలా ఉండటం వల్ల ఏంటంటే తొందరగా అనారోగ్యాలొస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా తిన్న ఆహారము ఒంటికి వంటబట్టి శరీరానికి ఇలా మేలు చేస్తుంది ఆ రూపంలోకి మారిపోతే అది అనారోగ్యకరం కాదనమాట. ఎందుకంటే ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆహారం విషయంలో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఆహారం విషయం ఉంటుంది. అనారోగ్యాలు వస్తే కూడా ఫస్ట్ ట్రీట్మెంట్‌లో ఒట్టిగా మెడిసిన్స్ అన్నది కాదనమాట. ప్రిన్సిపుల్‌లోనే 3 ఉంటాయి. ఆహారము, విహారము, ఔషధము అని 3 భాగాలు. ఈ మూడింట్లో ఏంటంటే సింపుల్‌గా తేలికపాటి అనారోగ్యాలుంటే కొంచెం ఆహారం విషయంలో చిన్న చిన్న చేంజెస్ చేయడం, కొంచెంగా ఉపవాసాలు చేయమని చెప్పడం, లేకపోతే ఒక ఫలానా ఈ వస్తువు ఎక్కువగా తినండి అని చెప్పడం చేస్తే తేలిగ్గా తగ్గిపోతాయి. అలాగే కొన్నింటికి ఆహారంతో పాటు విహారం గూడా అంటే కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయమనో, యోగాసనాలు చేయమనో, లేకపోతే పగలు నిద్రపోమనో, నిద్రపోవద్దనో ఇలాంటి కొన్ని కొన్ని సూచనలవి ఇచ్చి మార్పులు చేస్తే గూడా లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే తగ్గిపోతుంటాయి. అయితే ఈ 2 దాటిపోయిన తర్వాతనే ఔషధం వాడాలి. ఏదో ఒక జబ్బు రాగానే వెంటనే ఒక మందేసి దాన్ని అణగొట్టేయడం అనేటువంటిది పద్ధతి కాదనమాట. అందుకని ఔషధం అనేది థర్డ్. ఫస్ట్ తేలికగా ఆహార విహారంతోటి కాకపోతే అప్పుడు ఔషధానికి వెళ్ళాలి.